ఈరోజు కవిత ధర్నా చేయబోతోంది. దేనికి అంటే గురుకులాల విద్యార్థులకి సరైన ఆహారం దొరకట్లేదు అని, లేదా కాలేజ్ స్టూడెంట్స్లకు సరిగా ఫీజు దొరకట్లేదని, రియంబర్స్మెంట్ రావట్లేదని, మహిళల కోసం కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్పిందో అవి అందించట్లేదని, ఇవేమీ కాదు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్కి నోటీసులు ఇచ్చారనేటువంటి విషయం మీద ఈరోజు ధర్నా చేస్తుంది. అమ్మ ప్రజానాయకులారా, మీరు ప్రజల కోసం ధర్నాలు చేయండి, ప్రజల కోసం కొట్లాడండి, ప్రజా సమస్యల మీద పోరాడండి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నా కూడా మీరు ప్రజల కోసం పనిచేయండి. కానీ మీ సొంత లాభాల కోసం, మొన్నటి వరకు మీ సొంత లాభాల కోసం తెలంగాణ సెంటిమెంట్ని వాడుకొని ఈ రోజు కూడా మీ సొంత లాభాల కోసం మీ అభిమానుల్ని, కార్యకర్తలను ఎందుకు రోడ్డెక్కిస్తారు? కార్యకర్తలు జరుగుతున్న అన్యాయాల మీద కొట్లాడండి. సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారం గురించి, నేతల మీద జరుగుతున్న దాడుల గురించి కొట్లాడండి. జర్నలిస్టులు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి కొట్లాడండి. ఈ రోజు విద్యార్థులకి సరైన వసతులు అందట్లేదు, దాని గురించి కొట్లాడండి. ఇవేమీ కాదు, మీ నాన్నకి నోటీసులు ఇచ్చారన్నటువంటి ఒకే ఒక అంశం మీద ఈరోజు ధర్నా చేస్తున్నారు. ఇది ప్రజానాయకుల లక్షణమేనా?